హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేసింది విమల. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, కూర్చోండి అని అతడు కూడా చిన్నగా నవ్వి తన ఎదురుగా ఉన్న కుర్చీని చూపించాడు. విమల సీట్లో కూర్చొని తన బ్యాగ్లో నుండి ఒక కవర్ని తీసి అతనికిచ్చింది. దాన్ని పరిశీలించిన రాజేష్ ఆమె వైపు చూస్తూ, సో కొత్త టీచర్ పోస్ట్లో జాయిన్ అయ్యే విమల మీరేనన్నమాట. నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా సంతోషం అమ్మా. ఈ రోజు నుండే నువ్వు జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని అంది విమల అతని మాటలకి. అన్నట్లు మీది సూర్యాపేట కదా, మరి రోజు అక్కడి నుండి వస్తున్నావా అని ఆశ్చర్యంగా అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను సార్. ఇక్కడి నుండి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు. సరిగ్గా బస్ ఫెసిలిటీస్ కూడా లేవు. అందుకే ఇక్కడే ఏదైనా చిన్న రూమ్ని తీసుకొని ఉండాలి అనుకుంటున్నాను సార్ అని చెప్పింది విమల. చిన్నగా నవ్వాడు రాజేష్. అయితే మరీ మంచిది. అయినా ఒంటరిగా ఎలా ఉంటావు? అసలే రోజులు బాగోలేదు కదా. ఊళ్ళల్లో పోకిరిగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు అల్లరి చేయడమే కాదు, ఆ అమ్మాయిని ఎలా లొంగ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారు వెధవలు అని అన్నాడు ఆయన. అతని మాటలకు బెదిరిపోయింది విమల. ఆమెలోని భయాన్ని గమనించి, మరేం పర్వాలేదులేమ్మా, మీలాగే దూరం నుండి వచ్చిన టీచర్లు కొంతమంది కలిసి ఒకే రూమ్లో ఉంటున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో వారు టీచర్గా జాబ్ కూడా చేస్తున్నారు. ఇలా ఉండే కంటే అందరితో కలిసి ఉండటంతో కాస్త సేఫ్గా కూడా ఉంటుంది అని అలా నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. సో ఇక నుండి మీరు వారిలో ఒక మెంబర్ అవ్వండి అని అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి హాయిగా నిట్టూర్చింది విమల. హెడ్ మాస్టర్ అటెండర్ని పిలిచి మేడం గారిని పిలుచుకోనరా అని అన్నాడు అతను. మరో 5 నిమిషాల్లో అందంగా ఉన్న మరో అమ్మాయి ఆఫీసులోకి వచ్చింది. లత, షీ ఈజ్ మిస్ విమల. ఈరోజే టీచర్ పోస్ట్లో జాయిన్ అయ్యింది. ఇక నుండి ఈ అమ్మాయి కూడా మీతో పాటే ఉండాలి అనుకుంటుంది. మీరు ఓకే అంటే అని అన్నాడు రాజేష్. లత విమల వంక చూసి చిన్నగా నవ్వింది, విష్ చేస్తున్నట్లు. విమల కూడా నవ్వింది ఆమెను చూసి. భలే వారే సార్, దీంట్లో మాకు ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు 4 ఉంటున్నాము. విమలతో కలిసి 5 అవుతాం అని అంది నవ్వుతూ. వెరీ గుడ్. చూడమ్మా, రేపు ఆదివారం రోజున నువ్వు వెళ్ళి నీ సామానంతా తీసుకొనిరా. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ లత వైపు తిరిగి, లత, మిగతా టీచర్లని విమలాకి పరిచయం చేయించు, అలాగే స్కూల్ని కూడా చూపించు అని అన్నాడు రాజేష్. అలాగే సార్ అని అంది లత. విమల లేచి లతను అనుసరించింది. ఆ ఇల్లు చాలా పెద్దగా అందంగా ఉంది. లోపల వస్తువులన్నీ అందంగా సర్దబడి ఉన్నాయి. ఇంటి వెనుక భాగంలో పెరట్లో రకరకాల పూల మొక్కలు అందంగా కనిపిస్తున్నాయి. ఇంటి ముందు పెద్ద ప్రహరీ గోడ, దానికి ఓ పెద్ద గేటు. మొత్తంగా విమలాకి ఆ ఇల్లు ఎంతగానో నచ్చింది. తన రూమ్లో అన్నీ సర్దేసి హాల్లోకి వచ్చింది విమల. అక్కడే ఉన్నారు 4 టీచర్లు. వారిని చూడగానే విమల వారి దగ్గరికి వెళ్ళింది. మొత్తానికి ఇంత చిన్న వయసులోనే టీచర్ పోస్టు సంపాదించారు. యు ఆర్ ఏ రియల్లీ గ్రేట్ అని అంది పింకీ. విమల కూడా నవ్వింది. తను వచ్చిన 2 రోజుల్లోనే వారందరితో మంచి చనువు ఏర్పడింది విమలాకి. అయిన వాళ్ళని కాదని వచ్చిన వారికి ఉన్నవాళ్లే ఆప్తులు. మరి రా విమల, కూర్చో అన్నట్లు ఈ ఊరు ఎలా ఉంది అని అడిగింది మానస. ఊరికేం బాగానే ఉంది, కానీ స్కూల్లోనే పిల్లల్ని అదుపు చేయలేక తల ప్రాణం తోక్కొస్తుంది అంది. దాందేముందిలే, కొద్ది రోజులైతే అదే అలవాటైపోతుంది. అన్నట్లు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా అని కుతూహలంగా అడిగింది యమున. ఆ మాటలకి విమల సిగ్గుపడింది. ఛ, నాకసలు అలాంటి వారు ఎవ్వరూ లేరు అని అంది నవ్వుతూ. అలాంటి వారా అంటే ఒక్కడు కాదన్నమాట, ఇంకా ఎక్కువే ఉన్నారన్నమాట అని ఆట పట్టేస్తున్నట్లు అంది లత. అసలు నాకు మగ స్నేహితులే లేరు అని ఇబ్బందిగా అంది విమల. ఎవరైనా ఉంటే ముందే చెప్పు, అతని పేరుతో సహా అన్నారు. మొన్నిలాగే ఈ ఇంటి ముందు ఒక యువకుడు తచ్చట్లాడుతూ కనిపిస్తే అనుమానం వచ్చి అతని కాలర్ పట్టుకొని చడామడా పీకేసింది.
తీరా అతన్ని చితకబాదిన తర్వాత మానస వచ్చి అతడు తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. పాపం ఆ దెబ్బతో మళ్ళీ అతను ఇక్కడికి రావడమే మానేశాడు అని నవ్వుతూ అంది లత. ఆ మాటలకి మానస కూడా పెద్దగా నవ్వేసింది. విమల కూడా నవ్వుతూ పాపం అని అంది ఆమె. పాపం కాదు, పుణ్యమే. ఎందుకంటే ఎవరు బాయ్ ఫ్రెండ్ అయినా సరే ఈ ఇంట్లోకి వచ్చాడంటే మిగతా వాళ్ళని చూసి మనసు మార్చుకొని తన మనసుని వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అసలే ఒకళ్ళు మించి ఒకరం అందంగా ఉన్నాము. ఆ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు అని అంది లత. విమల కూడా నవ్వింది. మీకా భయం అవసరం లేదు, నా కోసం ఎవ్వరు రారులే అని అంది. వాళ్ళల్లో ఒక్క పింకీకి మాత్రం పెళ్ళైపోయింది. మిగతా వారంతా పెళ్లి కాని వారే. వారితో గడిపేస్తుంటే విమలాకి ఎంత సంతోషం వేసింది. ఒంటరిగా ఈ కొత్త ప్రదేశంలో ఎలా ఉండాలా అని తను భయపడింది. కానీ వీళ్ళ పరిచయం అయిన తర్వాత ఆ భయం కాస్త ఎగిరిపోయింది. సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక తలా ఒక పని చేయడంతో వంట పని కూడా తొందరగా అయిపోతుంది. బయట నుంచి ఈరలు వినిపించాయి. విమల కంగారుగా ఏమిటా చప్పుడు అని అంది భయంగా. నువ్వేమి కంగారు పడకు, మనకు గాలం వేయటం కోసం ఈ ఊరి కుర్రకారు మన ఇంటి ముందు సమావేశమైనట్లున్నారు. ఇది మామూలేలే. పింకక్క ఒక్కసారి గేటు వెళ్ళిందంటే చాలు, అక్కను చూడగానే అందరూ తలో దిక్కు పారిపోతారు అని నవ్వుతూ అంది లత. విమల కూడా నవ్వింది. లత చెప్పినట్లుగానే పింకీ గదిలో నుండి బయటకు నడిచి గేటు వరకు వెళ్ళగానే ఎదురుగా మకం వేసిన ఒకరి గ్యాంగ్లో కలకలం మొదలైపోయింది. ఎవడ్రా ఇప్పుడు ఈల వేసింది? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే పోలీస్ స్టేషన్లో పట్టించేస్తాను, జాగ్రత్త. ఒంటరిగా ఉన్న అమ్మాయిలంటే అంత చులకనగా ఉన్నారా? మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించారంటే కాళ్ళు విరిచేస్తాను, ఏమనుకుంటున్నారో అని ఆమె గట్టిగా అలా బెదిరించేసరికి అందరూ భయంగా లేచి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. ఇంకే లోపలికి రాగానే అందరూ చప్పట్లతో ఆమెను స్వాగతించారు. పింకక్క ఇక్కడ ఉన్న రోజులు మన మీద ఈగ కూడా వాలనివ్వదు ఆనందంగా అంది మానస. విమల, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంటున్నావు కదా, ఆ గ్యాంగ్లో ఒకరిని సెలెక్ట్ చేసుకో, అప్పుడు నీకు బాడీగార్డ్గా కూడా పనికొస్తాడు అని నవ్వుతూ అంది లత. మీరే అన్నారు కదా మనకి పింకక్క బాడీగార్డ్ అని, ఇంక వేరే బాడీగార్డులు ఎందుకు, దండగా అని అంది నవ్వుతూ. పింకీ కూడా నవ్వింది. అవునక్క, నీ పెళ్ళయ్యాక కూడా నిన్ను ఉద్యోగానికి ఎలా పంపించారు? నా ఉద్దేశం చాలా వరకు పెళ్లిగానే ఉద్యోగాన్ని వదిలేసి ఇంటి పట్టునే ఉండమని అంటారు కదా అని తనలోనే అనుమానాన్ని పింకీ ముందు ఉంచింది విమల. పింకీ చిన్నగా నవ్వింది. ఆయన కూడా టీచర్. మా పెళ్ళయ్యి సంవత్సరం కావస్తుంది. మొదట్లో నేను ఉద్యోగం వదులుకొని ఇంటి పట్టునే ఉండాలి అనుకున్నాను. కానీ ఆయన మంచి మనసుతో ఎందుకు వదులుకుంటావు, ఉద్యోగానికి వెళ్ళు, ఇంట్లో నీకు బోర్గా ఉంటుంది కదా అని అన్నారు. అందుకే చేస్తున్నాను అని నవ్వుతూ అంది పింకీ. మరి మీరు కలుసుకునేదెప్పుడు అని అంది ఆమె. పింకీ విమలా వైపు అదోలా చూసింది. తన మాటలో డబుల్ మీనింగ్ ఉంది అని అర్థమై నాలుగు ఖర్చుకుంది విమల. సారీ అక్క, నా ఉద్దేశం మీరు ఎన్ని రోజులకోసారి మీ ఇంటికి వెళ్తారు అని అంది ఆమె. మా వారు కూడా నాలాగే వేరే ఊర్లో జాబ్ చేస్తున్నారు. స్కూల్కి ఏదైనా సెలవులు వస్తే ఇద్దరం ఇంట్లో వాలిపోతాం. నాకెప్పుడైనా ఆయన్ని చూడాలి అనిపిస్తే ఫోన్ చేసి ఆదివారం రోజు మా ఇంటికి రమ్మని చెప్తాను. నేను ఇక్కడి నుండి శనివారం సాయంత్రం బయలుదేరి తిరిగి సోమవారం ఉదయానికల్లా వచ్చేస్తాను అని అంది పింకీ. విమలాకి ఎంతో ఆశ్చర్యం వేసింది. పెళ్ళే సంవత్సరమైనా కాలేదు. ఇద్దరు దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి కోరికలను మనసులోనే అణుచుకొని ఎప్పుడో సెలవులకు ఛాన్స్ దొరికితే అప్పుడు తమ సరదాలను తీర్చుకుంటున్నారు. తను కొత్తగా పెళ్ళైన వారిని ఎందరినో చూసింది. తన భార్య కొంగిని వదలకుండా ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరిగేవాళ్లు కొందరైతే భర్త కోసం ఎదురు చూస్తూ అందంగా ముస్తాబై మెడలో మల్లెపూలు పెట్టుకొని మత్తెక్కించేలా ముస్తాబయ్యే మొగుడి కోసం ఎదురు చూసేవారు కొందరుంటారు. వారికంటే పింకీ ఎంత బెటర్ అనుకుంది. వారిప్పుడు దూరంగా ఉన్నా కొన్ని రోజులు పోతే ఇద్దరు ఒకే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునే అవకాశం కూడా ఉండడంతో వారు ఓపిక్గా తమ జాబుని చేసుకుంటున్నారు అని అర్థమైంది విమలకి. అప్పుడు
ఇద్దరు ఇన్ని రోజులుగా తమ మధ్యనున్న ఎడబాటుని అప్పుడు ఆనందంగా తీర్చుకుంటారు అని చిన్నగా నవ్వింది. ఒక్కసారి పింకీ మొహం పరీక్షగా చూసింది విమల. తమ నలుగురిలో ఆమె ఎంతో అందంగా కనిపించింది విమలకి. ఆమె మొహం ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తుంది. ఒత్తుగా పెరిగిన వెంట్రుకల్ని వాళ్ళ జడగా వేసుకుంటుంది. ఆమె నడుస్తుంటే ఆ జడ ఆమె పిరుదుల మీద నాట్యం చేస్తున్నట్లుంటుంది. ఆమె శరీర దారుఢ్యం కూడా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. మగవాడు ఆమెను చూడగానే క్షణం పాటు మళ్ళీ తిరిగి చూసే అందం ఆమెది. చీరలో పింకీ మరింత అందంగా కనిపిస్తుంది. పింకీ భర్త నిజంగా అదృష్టవంతుడే అని అనుకుంది విమల. తనకిక్కడ ఇక ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదని ఆమె గట్టి నమ్మకం కూడా ఏర్పడింది. ఈ రోజే తన తల్లిదండ్రులకి తన క్షేమ సమాచారం తెలుపుతూ లెటర్ రాయాలి అనుకుంది. విమల, ఏమిటా ఆలోచనలు? పదా భోజనం చేద్దాం అంటూ నలుగురు లేచారు. విమల కూడా వారితో పాటు లేచి వంటింట్లోకి వెళ్ళింది. తృప్తిగా భోజనం చేశాక వెళ్లి పడుకున్న విమలాకి గాఢంగా నిద్ర పట్టేసింది. ఇంట్లోకి వచ్చిన పింకీని చూసి ఏమిటి విశేషం అంటూ ఉత్సాహంగా అడిగారు నలుగురు. ఈరోజు నా మ్యారేజ్ డే అని సిగ్గుపడుతూ చెప్పింది. దాంతో నలుగురు పెద్దగా అరిచారు. ఇంకక్క పెళ్లి కూతురాయనే అంటూ ఆమె చుట్టూ చిన్నపిల్లల్లా తిరిగారు. అరే ఏమిటా అల్లరి అంటూ చిరుకోపంగా అంది పింకీ. హ్యాపీ మ్యారేజ్ డే అంటూ ఆమె చేతిలో ఉన్న స్వీట్స్ డబ్బాలోంచి స్వీట్ తీసి నలుగురు కొంచెం కొంచెం ఆమె నోట్లో పెట్టారు. అబ్బా, ఈ సమయంలో మీ ఆయన కూడా ఉంటే హాయిగా మీ మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకునేవారు కదా అని ఉత్సాహంగా అంది విమల. చేసుకోవచ్చు, కానీ లీవ్ శాంక్షన్ అవ్వద్దు. మొట్టమొదటి మ్యారేజ్ డే కాబట్టి లీవ్ పెట్టి మా ఊరు వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఆయనకు ఫోన్ చేస్తే తనకు వీలు పడదు అని చెప్పారు. నెక్స్ట్ టైం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాము అని, ఈ ఒక్కసారి వదిలేద్దాము అని అన్నారు. నాకు బాధగా అనిపించిన పరిస్థితులను అర్థం చేసుకొని ఊరుకుండిపోయాను అని అంది కొంచెం విచారంగా. పోనీలే, మ్యారేజ్ డే మీ వారు లేకుండా నీ ఒక్కదానితోనే సెలబ్రేట్ చేద్దాం అని అంది కుంటిగా లత. ఆ రోజు సాయంత్రం అందరూ స్కూల్ నుండి రాగానే వంటగదిలోకి దూరిపోయి రకరకాల పిండి వంటలు చేయటం ప్రారంభించారు. తలా ఒక ఐటెం చేశారు. పింకీ కూడా ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే ఆమెను ఎక్కడికి కదలనివ్వకుండా హాల్లోనే కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు కొత్త పెళ్లి కూతురివి, ఎవరైనా పెళ్లి కూతురుతో పనులు చేయిస్తారా అని చిలిపిగా అంది మానస. అన్ని వంటలు చేయడం మా వంతు, తిని పెట్టడం నీ వంతు అంటూ అన్నిటినీ సిద్ధం చేసిన తర్వాత పింకీని బాత్రూంలోకి తీసుకువెళ్లి వారిస్తున్న తలార స్నానం చేయించారు. కొత్త చీర కట్టుకొని ఆమెని అందంగా ముస్తాబ్ చేశారు. పింకీ అందంగా సిగ్గుపడింది వారు చేసే పనులకు. ఆమెని హాల్లోకి తీసుకుని వచ్చి ఆమె ముందు తాము చేసిన పలహారాలన్నీ పెట్టారు. పింకీ బిక్కుమొహం వేసి వారిని చూసింది. తన ముందు పెట్టిన ఐటమ్స్ ఇద్దరు ముగ్గురికి కావాల్సినవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ తాను తినలేనని బ్రతిమిలాడినా బలవంతంగా ఆమె చేత తినిపించారు. సాధారణంగా అందరూ పెళ్లిళ్లలోనూ భార్యాభర్తలు కలిసి చేసుకుంటారు, కానీ నువ్వు మొదటిసారిగా చరిత్రను తిరగదాసిన దానివి పెళ్లి రోజు చేసుకుంటున్నావు. ఆ మాటలకి అందరూ పెద్దగా నవ్వారు. ఇంకా నేను తినలేను, ఇక చాలు అని అంది వారి వైపు ఆరాధనగా చూస్తూ. అలా కుదరదు, తినాల్సిందే. ఎలాగూ బావగారిని ఇక్కడికి తీసుకొని రాలేము. అయినా మేం నీకు పెట్టిన ఈ పిండి వంటలు వచ్చే మ్యారేజ్ డే వరకు అరగకూడదు అని నవ్వుతూ అంది మానస. వారి అభిమానానికి పింకీకి ఎంతో ముచ్చటేసింది. అందరూ తమ భోజన కార్యక్రమాలన్నీ ముగించుకున్నాక రాత్రి 10 గంటల వరకు ముచ్చట్లతో కాలక్షేపం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు విమలకు నిద్ర పట్టడం లేదు. బెడ్ పైన అటు ఇటు దొర్లుతుంది, కానీ నిద్ర రాకపోవడంతో చిరాగ్గా లేచింది. టైం చూస్తే అర్ధరాత్రి 12 అవుతోంది. మంచినీళ్ల కోసం వంటింట్లోకి నడిచింది. కిటికీలోంచి నిండుగా ఉన్న చందమామ అందంగా కనిపిస్తున్నాడు. బయటంతా వెన్నెల పరుచుకొని ఉండడంతో ఆ వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది విమలకి. నీళ్లు త్రాగి బయటకు వచ్చిన విమలకి పడుకోవాలి అనిపించలేదు. నిద్ర రాకపోవడంతో కాసేపు కిటికీ ప్రక్కన నిలబడదాము అనుకొని అటువైపు నడిచింది. ఆమెకి ఆకాశంలో చుక్కల మధ్య కనిపిస్తున్న చందమామను చూస్తుంటే ఎంతో ముచ్చట వేసింది. పెరట్లోని పూల మొక్కలు చల్లని గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసింది.
చిన్నగా నవ్వుకుంది మేఘాల మధ్యన ఎటో పరుగు తీస్తున్నట్లు హడావిడిగా కదులుతూ ఉన్నట్లు కనిపిస్తున్నాడు చందమామ. తిరిగి అటువైపు తదేక దీక్షగా చూస్తున్న విమల ఏదో అస్పష్టమైన మాటలు వినిపించి ఉలిక్కిపడింది. ఇంట్లో ఏ అలికిడి లేకపోవడంతో కిటికీలోకి కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది. పెరట్లో పచ్చిక బయళ్ల పైన ఒకరినొకరు పెనవేసుకుంటూ ఒక ఆడామగ వారిని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అటువైపు పరీక్షలు చూసిన విమలాకి వేడివేడి నిట్టూర్పులు విడుస్తూ అతని ఒడిలో గువ్వలా ఒదిగిపోతుంది ఆమె. ఆ దృశ్యం చూసి పక్కనే బాంబు పడ్డట్లయిపోయింది విమలకి. ఒక్క క్షణం పాటు తను చూస్తూ నిజమేనా అనిపించింది. వారి ఒంటిపైన గుడ్డలే లేవు. ఇద్దరు నగ్నంగా మారిపోయున్నారు. ఈ లోకంతో సంబంధం లేదు అన్నట్లుగా ఎంతో తమకంతో పెనవేసుకుంటున్నారు. పింకీ పెద్దగా నిట్టూర్పులు విడుస్తుంది. అతను పింకీ అందాలను తడుముతూ ఆమెకి మరింత వేడిని పుట్టిస్తున్నాడు. అతని చర్యలకి పింకీ తమకంతో మైమర్చిపోతూ కళ్ళు మూసుకుంది. అతడు పూర్తిగా ఆమె మీదకు వాలిపోయాడు. ఆమె చెంపల్ని కాంక్షలతో ముద్దాడి క్షణమాగి తన పెదాలతో ఆమె పెదాల్ని బంధించాడు. తన రెండు చేతుల్ని అతని చుట్టూ వేసి గట్టిగా బంధించింది పింకీ. అతను తమకంతో ఆమె ఒంటిని ముద్దలతో ముంచెత్తుతుంటే ఆమె మైకంగా అతనికి అనుగుణంగా వంపులు తిరిగిపోసాగింది. ఇద్దరు ఒకరి మీద ఒకరు అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. తమ మధ్యలోకి గాలిని కూడా జోరనివ్వకుండా గట్టిగా పెనవేసుకున్నారు. పింకీని వెల్లకిలా పడుకోబెట్టి అతను మెల్లిగా కిందకి జారాడు. పింకీ వేడి నిట్టూర్పులు ఆ నిశ్శబ్దంలో వింతగా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అతను చివరగా ఆమెలో కలిసే క్షణంలో ఆ తీయటి బాధను భరించలేక నోట్లో నుండి ఆ అంటూ చిన్నగా అరిచింది పింకీ. అతను వెంటనే ఆమె నోటిని తన పెదాలతో మూసేశాడు. మరో 5 నిమిషాల తర్వాత ఇద్దరు వెల్లకిలా పడుకొని కాసేపు సేద తీరారు. ఆ తర్వాత లేచి ఇద్దరు బట్టలు వేసుకున్నారు. అతను పెరటి వెనకాల ఉన్న తలుపు వైపు అడుగులు వేశాడు. పింకీ అతన్ని అనుసరించింది. అతను బయటకు వెళ్ళగానే శబ్దం రాకుండా తలుపులు గడియ వేసింది. తన బట్టలని రేగిన జుట్టుని ఒకసారి సవరించుకొని ఇంట్లోకి రావడానికి ముందుకు కదిలింది. విమల ఒక్క అంగలో తన గదిలోకి వెళ్ళి నిండా దుప్పటి కప్పుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. చలిగా ఉన్న ఆమె మొహమంతా చెమటతో తడిసిపోయింది. పింకీ ఇంత నీచమైన పని చేస్తుందంటే ఆమె నమ్మలేకపోతుంది. అందరిలోకి పింకీని ఎక్కువగా ఇష్టపడుతుంది తను. ఎంతో మంచిదానిలా మిగతా వారికి నీతి సూత్రాలు చెబుతూ తను మాత్రం చీచి తలుచుకుంటేనే పింకీ మీద విపరీతమైన అసహ్యం వేసింది విమలకి. ఆమె మనసంతా చిరాగ్గా మారిపోయింది. పాపం తన భార్య ఉద్యోగం చేసి తనకు చేదోడు వాదోడుగా ఉంటుంది అనుకునే ఆమె భర్తకి ఈ నిజాన్ని తెలిస్తే భరించగలడా? తమ పెళ్లి రోజున అతను ఊహల్లోనే చేసుకుంటూ ఉంటాడు. కానీ పింకీ మాత్రం మరో మగాడితో తమ పెళ్లి రోజును గ్రాండ్గా చేసుకుంటుంది. ఈ విషయం తెలియక అనవసరంగా తాము హడావిడి చేసినట్లనిపించింది విమలకి. పింకీ పెళ్ళైన భర్తకి దూరంగా ఉంటూ తన కోరికల్ని మనసులోనే అణుచుకొని ఎంతో త్యాగం చేస్తూ ఉద్యోగం చేస్తుందన్న తన అభిప్రాయం తప్పు అని తెలిసింది. ఆమె తమ దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంది. తమకి ఏ అనుమానం రాకుండా ఉండటం కోసమే అని అర్థమయ్యింది. పెళ్లి కాని ఆడవారు ఇంట్లో ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆమె అలా సిగ్గు విడిచి మరో మొగాడితో శృంగార కలాపాలు చేయడం ఆమెకి ఎంతో విస్మయపరిచింది. ఆమెకి ఇక ఆ రాత్రంతా ఆలోచనలో నిద్రపట్టలేదు. విమల, ఏమిటి అలా ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగింది పింకీ. ఆమెతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది విమలకి. అంటూ విసురుగా బాత్రూం వైపు అడుగులు తీసింది. రాత్రి నిద్ర పట్టకపోవడంతో ఆమె లేచేసరికి 9:15 అయింది. హడావిడిగా కాలకృత్యాలు తీర్చుకుంది ఆమె. పింకీని రాత్రి జరిగిన సంఘటన గురించి అడిగి ఆమెని కడిగేయాలి అనుకుంది. కానీ స్కూల్కి లేట్ అవ్వడంతో సాయంత్రం వచ్చా తేల్చి పారేయాలి అనుకొని ముభావంగా రెడీ అయ్యి స్కూల్కి బయలుదేరింది. విమల ప్రవర్తన పింకీకి అర్థం కాలేదు. అదేమీ పట్టించుకోకుండా ఆమె కూడా స్కూల్కి బయలుదేరింది. విమల స్కూల్కి వెళ్ళిందనే మాటే గాని ఆమె ఏ పనిలోనూ మనసుని నిమగ్నం చేయలేకపోయింది.
ఆమెకి రాత్రి జరిగిన సంఘటనే పదే పదే ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉంది. చిరాగ్గా తల విదిలించింది. విమల, ఏమిటలా ఉన్నావ్? ఒంట్లో బాగోలేదా అని ఆశ్చర్యంగా అంది లత. ఏమీ లేదు, ఊరికే అని చిన్నగా నవ్వింది విమల. ఈ విషయాన్ని లతతో చెప్పాలి అనిపించింది, కాని చెప్పలేకపోయింది. కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చిన తనకే జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇంత బాధ వేస్తుంది. లత ఎన్నో రోజులుగా పింకీతో ఉంటుంది. ఆమెకు విషయం తెలిస్తే ఆమె మరింత అప్సెట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. పైగా తమ రక్షణ కరువయ్యింది అని భయాందోళనకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే విమల లతతో ఈ విషయాన్ని చెప్పలేకపోయింది. ఆమె ఎలాగోలా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంది. చివరి బెల్లి మ్రోగగానే గబగబా ఇంటికి చేరుకుంది. ఆమె ప్రవర్తనలో కలిగిన మార్పుని గమనించి లత ఆశ్చర్యపోయింది. అయినా ఆమె చిరాగ్గా ఉండటం గమనించిన కదిలించలేకపోయింది. ఇంట్లోకి రాగానే పింకీ కనిపించి చిన్నగా నవ్వింది. విమల ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి బ్యాగ్ని బెడ్ పైన పడేసి హాల్లోకి వచ్చింది. అక్క, నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అంది మెల్లగా. పింకీ నసలు ముడిపడ్డాయి ఆమె మాటలకి. సరే పద అంటూ పెరట్లోకి నడిచారు ఇద్దరు. తమ మాటలు ఎవ్వరికీ వినిపించవు అని నిర్ధారించుకొని, నువ్వింత చెడ్డదానివని నేను అనుకోలేదు. అసలు నువ్వు మా రూమ్మేట్వి అని చెప్పడానికి కూడా నాకు సిగ్గనిపిస్తుంది. ఆమె మాటలకి దెబ్బతిన్నట్లుగా చూసింది పింకీ. రాత్రి జరిగిన సంఘటన తను చూడటం చెప్పింది విమల. అంతే, ఒక్కసారిగా షాక్ తగినట్లు అలాగే బీసిపోయింది పింకీ. అది క్షణం సేపే. ఇప్పుడు చెప్పు, అసలు నీకు అలా చేయడానికి మనసెలా ఒప్పింది? పవిత్రమైన పెళ్లి రోజున చిచి, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది అని మొహాన్ని ఏహ్యభావంగా పెట్టి అడిగింది విమల. పింకీ తప్పు చేసిన దానిలా తలదించుకుంది. తన శృంగార క్రీడని విమల చూసింది అని తెలియగానే ఆమె మొహం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. చెప్పక్క, ఎందుకిలా చేశావు? ఎందుకో విమలాకి దుఃఖం వచ్చింది. పింకీ కంగారు పడిపోయింది. విమల, ఏమిటిది? నువ్వనుకున్నట్లు నేనేమీ తప్పు చేయలేదు. ఆమె మాటలకి ఎంతో ఆశ్చర్యపోయింది విమల. తప్పు చేయలేదా? రాత్రి నేను చూసిందంత అబద్ధమా అని అంది నోరు తెరుచుకొని చూస్తూ. నువ్వు చూసింది నిజమే అని అంది మెల్లగా. కానీ అతను ఎవరో కాదు, నా భర్త అని అంది ఆమె. ఆమె మాటలు విపరీతమైన ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పింకీ వైపు చూసింది. ఏమిటి, అతను మీ ఆయన అని అంది ఆమె. అవును అన్నట్టు తల ఊపింది. నేను ఫోన్ చేయగానే ఆయన నా దగ్గరికి వస్తాను అని చెప్పారు. కానీ నేను వారించాను, ఇంట్లో ఏడొచ్చిన పిల్లలున్నారు అని. వారి ముందు మనం ఇలా చేస్తే బాగుండదు అని చెప్పాను. వారికి తెలిసేలా కాదు, మనం దొంగచాటుగా కలుద్దాం. ఇలా చేస్తే ఈ అనుభవం కూడా మనకు ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది అని అన్నారు ఆయన. నేను కాదు అనలేకపోయాను అని అంది పింకీ తలదించుకొని. మరి రాత్రే వెళ్ళిపోయారు కదా, ఇక్కడే ఉండొచ్చు కదా అని ఆశ్చర్యంగా అంది విమల. అతను ఒప్పుకోలేదు. నువ్వే చెప్పావు కదా ఈడొచ్చిన పిల్లలు ఉన్నారు అని. నేను అక్కడే ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకే నేను రాత్రికి బయలుదేరి వెళ్ళిపోతాను అన్నారు. అతని ఫ్రెండ్ వెహికల్ పైన వచ్చారు. రాత్రి ఆ కార్యక్రమం అయిపోగానే బయలుదేరి వెళ్ళిపోయారు అని అంది ఆమె. విమల నమ్మలేనట్లుగా చూసింది. కానీ పింకీ మొహంలో నిజాయితీని గమనించి ఆమె నమ్మింది. పింకీ పైన తాను చేసిన చేదు ఆలోచనలకి పశ్చాత్తాపడింది. ఆమె అనుమానాలన్నీ నివృత్తి కావడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. సారీ అక్క, నిన్ను అనవసరంగా అనుమానించాను. మొత్తానికి మీ పెళ్లి రోజును నేనెప్పుడు మర్చిపోలేను అని అంది నవ్వుతూ. ఈ విషయం అంటూ నసికింది పింకీ. ఎవ్వరికీ చెప్పనులే, కానీ వచ్చే మ్యారేజ్ డే మాత్రం నువ్వు బావగారు ఇక్కడే జరుపుకోవాలి. అప్పుడు కూడా మేమే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ కూడా చెయ్యాలి అని అంది నవ్వుతూ. పింకీ కూడా నవ్వుకుంది. విమల తేలికపడ్డ మనసుతో ఇద్దరూ కలిసి ఇంట్లోకి నడిచారు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.